హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కొత్త మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే లైక్ చేసేయండి అండి. మేము 8th జూన్న బెంగళూరు వచ్చామన్నమాట, ఏపీ నుంచి. సో అక్కడ సండే వచ్చింది కాబట్టి అదే రోజు జోహికి నెక్స్ట్ డే నుంచి స్కూల్ ఉందన్నమాట. సో అందుకని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సర్లే మ్యూజియంకి తీసుకెళ్దాం అని చెప్పి అనుకున్నాం. హాల్ అనమాట. హాల్ అంటే ఏంటంటే హిందూ హెరిటేజ్ సెంటర్ అండ్ ఏరోస్పేస్ మ్యూజియం అనమాట. జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా విమానాలు, హెలికాప్టర్ల దగ్గరగా చూస్తే బాగుండని చాలామంది కోరుకుంటుంది కదా, బట్ అందరూ చూడలేము. బట్ ఈ మ్యూజియంలోకి వెళ్తే ఏంటంటే ఆ కోరిక అనేది తీరిపోతుంది అనమాట. ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్ చేసేయండి. వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఇది ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా అండి. సో అందరూ కూడా మంచిగా చూడండి. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ మ్యూజియం వచ్చేసి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ మార్తలిలో ఉంటుందన్నమాట, బెంగళూరులో. ఇది ఫస్ట్ ఏరోస్పేస్ మ్యూజియం అనమాట. మన ఇండియాలోని ఫస్ట్ ఏరోస్పేస్ మ్యూజియం. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళది ఈ మ్యూజియం అనమాట. దీన్ని 2001లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ మ్యూజియంలో మనకి హాల్, ఆ పార్ట్స్ ఏరోస్పేస్ మ్యూజియం ఉంటుందన్నమాట. దీంట్లో చాలా షోకేసెస్ ఉంటాయి. ఎలా ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఎలా గ్రో అయ్యింది మన ఇండియాలో అనేది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసి యుద్ధానికి వాడేటువంటి యుద్ధ విమానాలన్నీ కూడా డిస్ప్లే ఉంటుందండి లోపల. అంతేకాకుండా వాటిలో కొన్ని మోటార్సు, హెలికాప్టర్సు, ఎయిర్ క్రాఫ్ట్స్ ఎట్లా పనిచేస్తాయి, వాటి హిస్టరీ, ఏవియేషను, కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా అన్నీ ఈ హాల్లో అయితే ఉంటుందన్నమాట. ఈ మ్యూజియం అవుట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే వెళ్ళంగానే జోహి టాయ్స్ ఏదో కావాలని తీసుకుంటున్నాడు. ఇక్కడ 365 days ఓపెన్లో ఉంటుందండి. పర్ హెడ్కి వచ్చేసి అడల్ట్స్కి అయితే 70 రూపీస్ తీసుకుంటున్నారు. అదే కిడ్స్ అయితే 30 రూపీస్ అనమాట. స్కూల్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరన్నా అయితే వాళ్ళకి 30 రూపీసే, బట్ ఐడి కార్డ్ చూపించాలి. మనం ఇలా టికెట్ కౌంటర్లో టికెట్ అయితే తీసేసుకోవాలండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ గేట్ దగ్గర ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, ఆయన మన నేము, మొబైల్ నెంబరు అన్నీ కూడా క్లియర్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది సైంటిఫిక్గా ఉన్నవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తారనుకుంటాం. సో అందుకనే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీలో ఎంటర్ చేసేసుకుంటున్నారు. ఇలా ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఏరోస్పేస్ మ్యూజియంలో స్టార్టింగ్ ఇలా ఆర్చ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఏ అని ఉంది కదా, ఏరోస్పేస్ మ్యూజియం అనమాట. ఇక్కడ చక్కగా మంచి మంచి ఫొటోస్ అన్నీ కూడా తీసుకోవచ్చండి. మా జోహి ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మంచిగానే ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడటానికి పిల్లలు ఎవరు కనిపించిపోయేసరికి ఆడుకోవడానికి వచ్చాము, కానీ ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేశాడండి. ఏడుపు స్టార్ట్ చేసేసరికి పీస్ఫుల్గా అయితే విజిట్ చేయలేకపోయాము. ఆడుకుందాం, వేరే చోటుకి వెళ్దాం అంటూనే ఉన్నాడు. సో మొత్తానికి ఎలా అయితే లోపలికి వచ్చాం కాబట్టి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి జోహి అలా ఏడుస్తున్నావు పక్కన, మేమైతే ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం అనమాట. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్తాను, మీరు వాటిని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తున్నాం కదా, ఇలా స్ట్రైట్ వెళ్తే దీని లోపల మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. దీంట్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా మనకి ఇదివరకు అయితే టచ్ చేసేలాగా పెట్టారంట ఎంట్రీ. ఇప్పుడు వచ్చేసి టచ్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు, ఇలా బయట నుంచి చూడాలి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మారుత్ HF-24 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. ఇది ఇండియాలో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంట. దీని వెయిట్ వచ్చేసి 10,925 kgs ఉంటుందంటండి సుమారుగా కూడా. నెక్స్ట్ దీని పక్కనే ఇంకొకటి ఉంది చూసారా, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. MiG-21 ఫైటరు లేదా ట్రైనర్ అని కూడా అంటారు. 1974 నుంచి ఇది స్టార్ట్ అయిందంట. ఇది వచ్చేసి 9,372 kgs సుమారు అంత వెయిట్ ఉంటుందంటండి. దాని పక్కనే ఇంకొక చిన్నది కనిపిస్తుంది చూసారా, ఆ చిన్నది వచ్చేసి ఫైటర్ జెట్ ఇంజన్ అండి. మీకు పక్కనే చిన్నగా కనిపిస్తుంది చూసారా, అది అనమాట. ఆ ఫైటర్ జెట్ ఇంజన్ అనమాట. అది కూడా చిన్నగా కనిపిస్తుంది కదా, దాన్ని డిస్ప్లే పెట్టారనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకి కనిపించేది ఏంటి అంటే దాని పక్కనే ఇంకొకటి మీకు రెడ్ కలర్లో చిన్నగా కనిపిస్తుంది చూసారా, ఆ చిన్నగా కనిపించేది వచ్చేసి హిందుస్థాన్ జెట్ ట్రైనర్ అండి. 36 IJT అని చెప్పి అంటారంట. అది వచ్చేసి 1999లో దీన్ని స్టార్ట్ చేశారంట. దీని వెయిట్ వచ్చేసి
5400 kgs ఉంటుంది. చూసారా ఎంత చిన్నగా కనిపిస్తుంది, కానీ 5400 kgs వెయిట్ అయితే ఉంటుందంటండి ఇది. అది IGT ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఇది చూసారా సింగిల్గా ఉంది. ఇది వచ్చేసి లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA అని చెప్పి అంటారనమాట. 2001లో స్టార్ట్ చేశారు. 13,000 సుమారుగా 13,000 kgs వెయిట్ అయితే ఉంటుందంట. ఈ చిన్నది కనిపిస్తుంది చూసారా, లక్ష్య పైలట్లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దాంట్లో పైలట్ ఏమీ ఉండరు. 680 kgs వెయిట్, చిన్నది కాబట్టి. ఇది వచ్చేసి అజిత్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇది కూడా 1972లో స్టార్ట్ చేశారండి. ఇక్కడ మనకి ఫొటోస్ దిగడానికి ప్లేస్ అయితే బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా మంచి ఫొటోస్ వస్తున్నాయి. ఈ ప్లేస్లో అయితే చక్కగా దిగొచ్చు అనమాట. ఇంక ఇటు సైడ్ కనిపించినది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అండి. ఈ వాటర్ ఫౌంటైన్ చూడటానికి చక్కగా బాగుంది, గ్రీనరీగా ఉంది కాబట్టి కిడ్స్ ఫ్యామిలీ చక్కగా కాసేపు ఇట్లా గ్రీనరీ చూస్తా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం. ఇంకొంచెం ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్ది వచ్చేసి క్యాన్బెర్రా ఎయిర్ క్రాఫ్ట్ అండి. 1949లో స్టార్ట్ అయిందంట. 1500 kgs వరకు అప్రాక్సిమేట్లీగా వెయిట్ ఉంటుందండి. లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ అయితే క్లోజ్ చేశారు. 1 year బ్యాక్ వీడియోస్ చూసినప్పుడు లోపలికి ఎంట్రీ టచ్ చేశారు. నేను కొంచెం గ్యాప్ ఉంది కదా అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము అని చెప్పేసి కొంచెం అయితే సైడ్ నుంచి ఒక పర్సన్ పట్టే ప్లేస్ ఉంది, సో సైడ్ నుంచి వెళ్ళా అనమాట. నేను వెళ్ళి బ్యాక్ చూడంగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇంకేమన్నా అంటారులే అని చెప్పేసి ఇంకా నేను వెంటనే బ్యాక్ అయితే వచ్చేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అనమాట. ధ్రువ్ అని చెప్పి అంటారు. 5500 kgs వరకు వెయిట్ ఉంటుందండి ఈ హెలికాప్టర్ వచ్చి. ఇంక ఇక్కడ కనిపించింది వచ్చేసి సీకింగ్ MK-42 చోపర్ అండి. ఈ చోపర్ చూసారా, ఇది మిలిటరీ చోపర్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి. 5800 kgs వరకు వెయిట్ ఉంటుంది. 1969లో స్టార్ట్ చేశారండి ఇదంతా. సో ఈ ప్లేస్లో మనం చూద్దాము, కాసేపు కూర్చుందాం, ఫొటోస్ దిగుదాం అని చెప్పి అనుకున్న వాళ్ళకి హ్యాపీగా ఫొటోస్ అయితే దిగొచ్చండి. బట్ మా జోహి మాత్రం వెళ్ళిపోదామని చెప్పి ఏడుస్తున్నాడు. సో అందుకని మేము మంచిగా ఫొటోస్ అయితే దిగలేకపోయాము. జస్ట్ అక్కడ సిట్టింగ్ బెంచెస్ ఉంటే ఆ బెంచెస్ దగ్గర వాళ్ళ డాడీ కూర్చుని ఉంటే నేను ఆ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేసాను అనమాట. జోహి ఎగ్జైట్ అవుతాడని చెప్పి అనుకున్నాను, కానీ హెలికాప్టర్లు చూసి అంతగా ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు. ఆడుకోవడానికి ప్రిఫర్ చేద్దామని చెప్పేసి అవన్నీ చూస్తూ ఉన్నాడనమాట. మీరు ఇంకా ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మనకి ఒక హెర్బల్ గార్డెన్ ఉంటుంది. పక్కనే ఒక సోలార్ ప్యానల్ కూడా ఉంటుందంట. బట్ సోలార్ ప్యానల్ అయితే మేము చూడలేదండి. హెరిటేజ్ గార్డెన్ మాత్రం చాలా తక్కువగా అనిపించింది. సో జోహి ఏడుస్తున్నాడని చెప్పి కాసేపు ఇక్కడ కూర్చుని జస్ట్ పర్సన్ని వచ్చినందుకు దిగాలి కాబట్టి ఫొటోస్ అయితే దిగేసాము. 2-3 ఫొటోస్ అనమాట. ఇది వచ్చేసి HPT-32 అనమాట. నెక్స్ట్ MiG-25, HPT-32తో పాటు MiG-21M అలాంటివి కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ లైన్గా 3 ఉంటాయి. ఇవన్నీ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారండి. ఆ ఫోటో దిగడానికి మంచి లైటింగ్ కూడా ఉంది. ఆ క్రాఫ్ట్స్ ఫోటోలో కూడా చాలా బాగా పడతాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ అంత బాగుంది. నేను కూడా ఫ్యామిలీ పిక్స్ దిగాలని అనుకున్నాను, బట్ జోహి ఏడుస్తున్నాడు. సో అందుకని దిగే ఛాన్స్ అయితే లేదు. సో నేను దిగలేదు, మా హస్బెండ్, మేము ముగ్గురం ఎవరం దిగలేదనమాట. సో నేను ఒక్కదాన్ని మాత్రం వీడియో అయితే కవర్ చేశానండి ఇక్కడ. సో అండి ఇక్కడ ఫ్యామిలీస్ అందరు చక్కగా ఫొటోస్ దిగుతున్నారు, బాగుందండి. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక 5 or 10 minutes అట్లా కూర్చుని ఇంకా స్టార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ ఇక్కడ చూసారా హెర్బల్ గార్డెన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్కిడ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట లోపల. అవి ఒక నెట్ లాగా వేసి గ్రీన్ హౌస్ లాగా కవర్ చేశారండి, ఇప్పుడు సన్లైట్కి ప్రొటెక్ట్ చేస్తూ అనమాట. ఈ ఆర్కిడ్ ఏరియాము అంత పెద్దగా నీట్గా కనిపించలా. ఇది వచ్చేసి రాడార్ సిగ్నల్ అనమాట. ఈ సిగ్నల్ ఏరియాలో ఈ పాత్ ఉంది చూసారా, దాని లోపలికి వెళ్తే డేవోన్, కిరాన్, హన్సా, HT2 ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. అటు సైడ్ మేము వెళ్ళలేదండి, జోహి కోఆపరేట్ చేయట్లేదని చెప్పేసి. సో దీని పక్కనే ఇంకా చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది. కిడ్స్ అందరూ కూడా నియర్ బై ఎవరన్నా ఈ హాల్కి దగ్గరలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈవినింగ్ టైంలో అట్లా రావచ్చండి. ఎందుకంటే 365 days ఓపెన్లో ఉంటుంది. ఈవినింగ్ 5-6 వరకు కూడా ఓపెన్ అనమాట. సో హ్యాపీగా రావచ్చు. సర్లే ఈ ప్లేస్లో ఇటు సైడ్ వచ్చేసి కాసేపు కూర్చుందాంలే అని చెప్పేసి జోహి ఇక్కడ నుంచి వాళ్ళ డాడీని ఎత్తుకోమని చెప్పి అంటున్నాడు.
సో అందుకని కూర్చుందామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం. జోహి నన్ను స్పెట్స్ పెట్టుకోమన్నాడు, మళ్ళీ వెనక్కి ఇచ్చేసేయమంటున్నాడండి. సో వాళ్ళ డాడీ జోహి అక్కడ కూర్చుని ఉన్నారు. నేను మాత్రం ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ చూసారా PSLV హీట్ షీల్డ్ ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఇది చాలా బాగుంది కదా, డైరెక్ట్గా మనం దగ్గరగా చూస్తున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే మనకి ఏం కనిపిస్తుందంటే షాపింగ్ ఏరియా, సావనర్ షాప్ ఉంటుంది. దీంట్లో ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ సేల్ చేస్తున్నారు. అవే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ చిన్న చిన్న పీసెస్గా మనకి సేల్ కూడా ఉంది. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్గా అనిపించినాయండి. మోటార్ బైక్స్ కానీ, ఏరోప్లేన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఫైబర్తో ప్రిపేర్ చేసి పెట్టారు. కొన్ని వుడెన్వి కూడా ఉన్నాయి. చూడటానికి చాలా క్యూట్గా అనిపించినాయి. 300, 350 అట్లా అనిపించింది. చాలా రీజనబుల్గా అనిపించింది ప్రైస్. జోహి నాతో పాటు రాలేదు, కానీ ఇన్ కేస్ వచ్చినట్టయితే వీటిల్లో ఏదో ఒక 2-3 కావాలని వాళ్ళ డాడీకి అయితే పెద్ద బ్యాండే వేసేవాడు. జోహిని తీసుకురాలేదు. నేను చూద్దామని చెప్పేసి నేను ఒకదాన్నే వచ్చాను. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదండి. 300, 350 ఇవే నేను రాయల్ మార్ట్ అలాంటి వాటిలో చూస్తే 1500 అట్లా ప్రైజింగ్ పెట్టారనమాట. బట్ ఇక్కడ మాత్రం ఇదే ఏరియాలో ప్రిపేర్ చేస్తారు కదా, సో అందుకని వెరీ రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి. చూడండి ఏరోప్లేన్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కొంచెం ఇలా స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఫుడ్ అన్నమాట. అంటే బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్లేస్లో నేను జోహికిను వాళ్ళ డాడీకి కాల్ చేశా, ఏమన్నా తీసుకుంటాడేమో తింటాడులే అని చెప్పేసి. సో ఈ ప్లేస్ దగ్గరికి ఇంకా జోహి వాళ్ళ డాడీ నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. కొంచెం ముందుకెళ్తే మాత్రం ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ భలే బాగుందండి. ఎవరన్నా ఫొటోస్ దిగాలనుకుంటే చక్కగా ఇక్కడ దిగొచ్చు. గ్రీనరీ ఉంది, చక్కగా వాటర్ ఫౌంటైన్లో ఫిషెస్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. చూస్తా కాసేపు అలా చల్లగా ఉంటుంది కాబట్టి కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. జోహీను వాళ్ళ డాడీని పిలిస్తే ఒక 2-3 ఫుడ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ వచ్చేసి తీసుకుని ఇక్కడ జోహి తింటూ ఆడుకున్నాడండి. ఇక్కడ నుంచి ఏడుపు ఆపేశాడు. అమ్మయ్య అన్నట్టు అనిపించింది అనమాట. మేము వెళ్ళని ప్లేసెస్కి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దామా జోహి అని చెప్పానంటే జోహి అయితే యాక్సెప్ట్ చేయలేదు. సో ఇక్కడి నుంచి ఇంకా మిగిలిన ఏమైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. బట్ కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం. మేమే కాదండి, ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ రీఫ్రెష్ అవుతున్నారనమాట. ఫుడ్ పక్కనే ఉంటుంది. సో ఫుడ్ కావాల్సిన ఎంత తీసుకుంటున్నారు, తీసుకుని ఇక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫీడ్ చేస్తూ కాసేపు ఆ ఫిషెస్ని చూస్తూ ఉన్నారనమాట. నేను జోహి అయితే ఒక 2-3 ఫొటోస్ అయితే దిగాం. బాగా వచ్చినాయి అండి, చాలా బాగా వచ్చింది. కింద వాటర్ ఉండటం వల్ల లైటింగ్ అంత బాగా ఎక్కువ లేదు, డల్గా లేదు. సో ఇక్కడ వాళ్ళ డాడీ డోనట్టును ప్లస్ ఇంకోటి ఏంటిదంటే చాక్లెట్ లావా అనుకుంటా, లావా కేక్లా ఉంది, అది 2-3 తీసుకున్నారనమాట. బేకరీ ఐటమ్స్ వాళ్ళ డాడీకి జోహికి అలాంటి ఐటమ్స్ అంటే ఇష్టం. నాకు పెద్దగా స్వీట్ అంటే ఇంట్రెస్ట్ ఉండదండి, నాకు హాట్ అంటే ఇష్టం అనమాట. ఇవి పెద్దగా నచ్చవు. ఫిషెస్ చూడండి, కాసేపు జోహి ఫిషెస్ అన్నీ చూస్తా కాసేపు ఎంజాయ్ చేశాడు. వాటర్ కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది. వాళ్ళు వీక్లీ వన్స్ ఏమన్నా చేంజ్ చేస్తారేమో కానీ కొంచెం వాటర్ అంత నీట్గా అనిపించలేదు నాకు. ఇక్కడ ఫొటోస్ దిగామండి. ఫొటోస్ మాత్రం బాగా వచ్చినాయండి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్న ఇంకా చాలా ఉన్నాయండి. ఏంటి అవి అని చెప్పానంటే ఫోటోగ్రాఫ్ షోకేస్ ఉందండి. అంటే ఏవియేషన్ ఎట్లా గ్రోత్ అయింది 1940 దగ్గర నుంచి ఎలా గ్రోత్ అయింది అనేది హాల్ 1లో ఉంది. హాల్ 2లో చాలా వరకు షోకేసెస్ అవి ఎలా ఫంక్షనింగ్ ఉంటుంది, ఇంజన్స్ అవన్నీ మనకి చూపిస్తున్నారనమాట. ఇంకా బయట మనకి చూస్తే కొన్ని అవుట్డోర్లో ఆల్మోస్ట్ అన్నీ మనం కవర్ చేసాం కదండి. లైబ్రరీ కూడా మీకు చూపించాను. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ నుంచి వెళ్తుంటే ఇండోర్ అనమాట. ఇండోర్లో మనకి ఏంటంటే సిమ్యులేటర్స్ ఉంది. సిమ్యులేటర్స్ పైలట్ సీట్ ఎలా కూర్చుంటారు అంటే బర్డ్ని చూసి వాళ్ళు ఎలా పారాషూట్ని అలాంటి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫర్మేషన్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఇండోర్లో మనకు కనిపిస్తున్నాయి. డిస్ప్లేలో కొన్ని ఇంజన్స్ ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ పార్ట్స్ ఉన్నాయి, స్టిమ్యులేటర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి అన్నమాట.
సో ఇవే కాకుండా హిస్టరీ అన్నమాట. వీటికి సంబంధించి ఒక్కొక్క ఇయర్లో ఎలా డెవలప్ చేశారు, ఇయర్ బై ఇయర్ ఏ విధంగా డెవలప్ అయింది, దేన్ని చూసి ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది స్టార్ట్ అయింది. మెయిన్ వచ్చేసి బర్డ్ని చూసి అదే మోడల్లో స్టార్ట్ చేశారండి. బర్డ్ ఎలా ఫ్లై అవుతుంది, అట్లా బర్డ్కి ఉన్న రెక్కల్లాగా ఇక్కడ కూడా చేద్దామని చెప్పి రైట్ బ్రదర్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు స్టిల్ నౌ ఎలా డెవలప్ అయ్యింది, ఎవరెవరు డెవలప్ చేశారు అనేదంతా మనకి గోడ మీద వాల్స్ అయితే మనకి ఫ్రేమ్స్ అయితే స్టిక్ చేసి పెట్టారు. ఇక్కడ చూడండి స్టిమ్యులేటర్స్, ఇంజన్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి చిన్న చిన్న మోడల్స్ కూడా పెట్టారనమాట. జోహి అయితే అవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని దగ్గరికి వెళ్ళి టచ్ చేశాడు. కానీ అక్కడ పర్సన్స్ ఉన్నారు చూసారా, ఆ పర్సన్స్ మాత్రం ఊరుకోవట్లేదు, టచ్ చేయొద్దు బయట నుంచే చూడాలి అని చెప్పేసి. ఆల్రెడీ ఒక చైన్ అయితే పెట్టేశారు క్రాస్ చేయకుండా ఉండడం కోసం. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే క్రాస్ చేసి ఒకసారి టచ్ చేద్దాం అనుకుంటారు కదా. జోహి కొంచెం ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్దాం, టచ్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు టచ్ చేయడానికి మాత్రం ఒప్పుకోవట్లేదు అనమాట. ఇక్కడ అన్ని ఏరోప్లేన్స్ కనిపిస్తున్నాయి చూసారా. డైరెక్ట్గా మనం చూడలేం కాబట్టి ఎలా ఉంటుందని మోడల్గా ఇక్కడ చూడొచ్చు. మా జోహితో పాటు ఇంకో పిల్లడు ఉంటే ఆ పిల్లడు కూడా అట్లా వెళ్ళిపోతున్నాడు. ఇది చూడండి హెలికాప్టర్ ఎంత చిన్నగా చక్కగా ఉందో, పింక్ కలర్లో క్యూట్గా ఉంది కదండి. సో ఇవి కూడా లోపల పార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటితో పాటుగా ఇక్కడ బసంత్ ఇది ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, ఓల్డ్ మోడలు. సో ఆ మోడల్ను కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మ్యూజియంకి వచ్చి ప్రతి పార్ట్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా వర్క్ చేస్తుంది, వాటి పార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చక్కగా వచ్చి దగ్గరగా చూడొచ్చండి హ్యాపీగా. ఇక్కడ ఎవరన్నా స్టూడెంట్స్ ఉంటే కనుక, లేదు నా వీడియోని దూరంగా ఉండి బెంగళూరు వాళ్ళు కాకుండా ఉన్నా కూడా హ్యాపీగా చూడొచ్చు. ఇక్కడ చూసారా ఇవన్నీ రకరకాల కంట్రీస్కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మోడల్స్ అనమాట. మన ఇండియా మోడల్ ఎక్కడుంది ఐఎన్ అని చెప్పి ఉంటుందన్నమాట. అది లాస్ట్లో నేను చూపిస్తాను డిస్ప్లేలో. ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతి కంట్రీకి సంబంధించిన ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టారనమాట. ఆల్ఫాబెటికల్ లెటర్ A to Z అదే సిరీస్లో ఉంది కాబట్టి మనం ఈజీగా ఏ కంట్రీ కావాలన్నా కూడా ఇక్కడ ఎలా ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది మనమైతే చూడొచ్చండి. సో జోహి అయితే ఇండియా ఎక్కడుంది, ఇండియా పాకిస్తాన్ బాగా ఐడెంటిఫై చేస్తున్నాడండి ఈ మధ్య. సో అందుకని ఇండియా ఎక్కడ ఉందని చెప్పి సెర్చ్ చేస్తూ ఉన్నాడు, నన్ను అడుగుతూ ఉన్నాడు. నేను మొత్తానికి వెతుకుతూ ఇక్కడైతే చూపించాను. ఇదనమాట మన ఇండియన్ ఎయిర్ లైన్ అనమాట. సో ఇది వచ్చేసి హాల్ నెంబర్ 1 అండి. ఇది హిస్టరీ ఆఫ్ హాల్, ఎయిర్ క్రాఫ్ట్స్ హిస్టరీ అనమాట. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఏ విధంగా డెవలప్ అయింది అనేది మనకి రూమ్స్లో డిస్ప్లే పెట్టారు. డెవలప్ అయ్యేటప్పుడు ఆ టైంలో ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఏ విధంగా డెవలప్ చేశారు, ఏ మోడల్లో ఉండేది, అవి కూడా ఇట్లా రౌండ్గా ఉంది చూసారా. ఒక్కొక్క హాల్లో కూడా ఒక్కొక్క ఇయర్ వైజ్గా మనకి చూపిస్తూ వెళ్తూ ఉంటామన్నమాట. వాటికి సంబంధించిన అప్పుడున్న పర్సన్స్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళ ఫొటోస్, పిక్స్ అన్నీ ఉన్నాయండి. నిజంగా చెప్తున్నాను కదా, ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి తెలుసుకోవాలన్నా ఏరోనాటికల్ ఇంజనీర్స్కి బెస్ట్ అండి ఈ మ్యూజియం. మీకు మంచి నాలెడ్జ్ ఈ మ్యూజియం ద్వారా చాలా వరకు అయితే వచ్చేస్తుంది. ఒక ప్రాజెక్ట్ లాగా కవర్ చేసుకోవచ్చండి. సో ఇవన్నీ కూడా ఇట్లాగే హాల్ నెంబర్ 1, 2, 3 ఇవన్నీ ఇప్పటివరకు ఉన్నటువంటి, ఇది 1961 దగ్గర నుంచి అనమాట. సో ప్రతి 10 సంవత్సరాలకి సంబంధించినవి ఒక 20-30 ఇయర్స్ సంబంధించింది మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా, హిస్టరీ అంతా కూడా ఈ రూమ్స్లో అయితే మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. చూడండి ఆ టైంలో ఎలా ఉంది ఎయిర్ క్రాఫ్ట్స్ అవి కూడా చూపిస్తున్నారండి. ఈ ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నేను అసలు ఈ వీడియోలో కనిపించట్లేదు చూసారా. అంటే నేను ఒక్కదాన్ని వీడియో కవర్ చేస్తే మీకు కనిపించనండి. ఎందుకంటే జోహి వాళ్ళ డాడీ జోహి వచ్చేసి ఇవన్నీ తిరగలేంలే, నాకు చూసే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిట్ డోర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. నేను ఇది లాస్ట్ పార్ట్ అనమాట. హాల్ నెంబర్ 1, 2, 3 ఈ 3 కవర్ చేసుకుని వచ్చేసేద్దాంలే, వచ్చినందుకు చూసి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటాను, ఆ టైప్ అనమాట. సో అందుకని నేను కవర్ చేసుకుని వచ్చేద్దామని వెళ్ళిపోయారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని వాళ్ళు అక్కడ బైక్ దగ్గర వెయిట్ చేస్తున్నారండి. సో స్లోగా అయితే నేనైతే కవర్ చేసుకుంటా వచ్చేస్తున్నాను.
ఇక్కడ నుంచి కనిపిస్తున్నది వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్స్ సంబంధించిన వాటిని ఎలా డెవలప్ చేశారు, డెవలప్ చేసిన ప్రతి స్టెప్లో కూడా వాళ్ళకు వచ్చిన నోబెల్ ప్రైజెస్, నోబెల్ ప్రైజ్ తీసుకున్న గ్రహీతల ఫోటోలు అన్నీ డిస్ప్లేలో ఉన్నాయన్నమాట. నోబెల్ ప్రైజే కాదండి, ఇంకా అవార్డ్స్ వస్తాయి కదా, ఆ అవార్డ్స్ అన్నీ కూడా ఈ డిస్ప్లేలో ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కాబట్టి సో మన ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడ మెయిన్ అనమాట బెంగళూరులో ఉన్నది. సో మీ ఇంట్లో ఉండి బెంగళూరు వరకు వచ్చి ఎక్స్ప్లోర్ చేయలేని వాళ్ళు ఈ వీడియోలో చక్కగా ఇన్ఫర్మేషను అంతా నేను క్లియర్గా పెట్టాను కాబట్టి వీడియోని చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు డెఫినెట్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ప్లీజ్ అయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అసలు ఏ కామెంట్ అయితే చేయట్లేదు, ఏదో ఒకటి గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా చేసినా పర్లేదండి, కామెంట్ అయితే చేయండి. ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది బెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. చక్కగా స్టూడెంట్స్ అయితే కనుక మొత్తం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కాబట్టి చూడొచ్చు. బయట చూసారా పోలీసెస్ వాళ్ళు డ్రిల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ హాల్ శ్రీ సేతు వాల్చంద్ అనమాట, ఆయన స్టాచ్యూని అయితే పెట్టారు. పిఎస్ఎల్వి రాకెట్ కూడా ఇటు సైడ్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బాగా ఆకలి అయితే వేసేస్తుంది. 1:30, 2 o'clock అయిపోయింది. సో అందుకనే పక్కనే ఒక బిర్యానీ హబ్ ఒకటి ఉంటే దాంట్లోకి అయితే వచ్చామన్నమాట. బిర్యానీ జోన్లోకి వచ్చామండి మేము. ఎందుకంటే మేఘన బిర్యానీ సెంటర్ అని ఒకటి ఉంటే వెళ్దాం అనుకున్నాం, కానీ అసలు సండే అవడం వల్ల పెద్ద పెద్ద లైన్ ఉన్నాయి, ఎక్కడ అసలు ఖాళీ లేదు. ఈ ఒక్కటే కొంచెం ఫ్రీగా అనిపించింది. ఫ్రీగా అంటే కాస్ట్ కాదండి, రష్ అయితే తక్కువ అనిపించింది. సో అక్కడికి వచ్చామన్నమాట. ఒక ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ చేసేసుకుని జోహి నేను ముగ్గురు అయితే తినేసాం. జోహి బిర్యానీ అంటే ఇంట్రెస్ట్ అండి, నాకు పెద్దగా అంతేం అనిపించదు బిర్యానీ మీద. సో అక్కడి నుంచి మెయిన్ ఆడుకోవడానికి వెళ్దాము అని చెప్పేసి ఏడుస్తానే ఉన్నాడండి. అక్కడ ఆడుకోవడానికి కావాలి అని చెప్పేసి పక్కనే ఒకటి ఏంటంటే ప్లే ఏరియా అనమాట, ప్లే ఏరియాకి తీసుకొచ్చాము. మార్తలి ప్లేస్లోనే ఉంది. సో ఆ ప్లే ఏరియాలో దగ్గర మేము 2:30, 3 o'clock వచ్చాము. మేము ఈవినింగ్ 6:30 వరకు అక్కడే ఆడుతానే ఉన్నాడండి. మనం కొంచెం అమౌంట్ అయితే పే చేసేసిన తర్వాత లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అందరికీ డెఫినెట్గా సాక్స్ అయితే ఉండాలంట. సాక్స్ మెయింటైన్ చేస్తున్నారు. సాక్స్ వేసుకుని పేరెంట్స్ ఏమన్నా వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వర్క్ చేసుకునే వాళ్ళ పేరెంట్స్ వర్క్ అయితే చేసుకుంటూ ఇక్కడ కిడ్స్ ఆడుకుంటూ ఉంటారు కాబట్టి జోహి ఇట్లా ఆడుతూ ఉన్నాడనమాట. ఆ ఏరియాలో దగ్గర 3 hours అనుకుంటా ఆడుతూ ఉన్నాడు. వాడికి ఇంకా ఎంజాయ్ చేయని అని చెప్పేసి ఆడుతూ ఉన్నాయి. నేను అలా కాసేపు కూర్చొని ఏవో వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. వాళ్ళ డాడీ అయితే హ్యాపీగా పక్కన కూర్చొని నిద్రపోతున్నారు. మార్నింగే బైక్ మీద స్టార్ట్ అయ్యి రావడం వల్ల నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళ డాడీ హ్యాపీగా స్లీపింగ్లోకి వెళ్ళిపోయారు. నేనైతే జోహి ఏం ఆడుతున్నాడా అని చెప్పేసి ఇలా చూస్తూ ఉన్నా. జోహి మాత్రం మొత్తం చూస్తున్నాడు. పెద్దగా ఆడుకోవడానికి అంత బాగా ఏం లేవండి. ఈ ప్లే ఏరియాలో పర్ డేకి వచ్చేసి 1 time అంటే అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని గేమ్స్ అయినా ఎంత టైం అయినా మనం ఆడుకోవచ్చు. సో 450 సమ్ ఎంతో తీసుకున్నారండి. వీళ్ళకి మెంబర్షిప్ కూడా ఉందన్నమాట. ఇయర్ మొత్తానికి ఒక మెంబర్షిప్ అలా తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి. డైలీ వచ్చే కిడ్స్ కి అయితే యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ అబోవ్ 6 years ఉన్న కిడ్స్ మాత్రమే ఆడాలని చెప్పన్నారు. జోహి ట్రై చేస్తున్నాడు కానీ అలా స్లైడ్ అవ్వడానికి కుదరట్లేదు. సో మొత్తానికి మాత్రం బోర్ కొట్టకుండా సండేని ఫుల్ఫిల్ చేస్తూ జోహి అయితే ఇక్కడ చాలాసేపు ఆడుకున్నాడండి. ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు హ్యాపీగా. మేము కూడా ఇంకా కూర్చుని కాసేపు అట్లా చూస్తూ ఉన్నాము. ఆడుకొని ఎంతసేపు ఆడుకుంటాడు. రేపటి నుంచి అట్లాగో తీసుకురాము, మండే నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి. సో అందుకని ఆడుకొని అని చెప్పేసి మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను అనుకున్నది హాల్ మ్యూజియంలో అవి ఎయిర్ క్రాఫ్ట్స్ కదా, డైరెక్ట్గా చూస్తాడు, ఎంజాయ్ చేస్తాడు అని అయితే నేను అనుకున్నానండి. కానీ అక్కడ ఎంజాయ్ చేయలేదండి. మెయిన్ అది ఏరోప్లేన్ ఎక్కి కూర్చుంటే వెళ్తుందా అని చెప్పి అడిగాడు. అలా ఊహించుకుని వచ్చాడేమో, లేదు టచ్ చేయకూడదు అని చెప్పి అనేసరికి జోహికి ఇంకా ఇక్కడ ఎవరు లేరు ఆడుకోవడానికి లేదు అని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నాడు. పెద్దగా చూసి వావ్ అన్నట్టు మాత్రం అనుకోలేదు. సర్లే ఓకే ఈసారి అలా అయిపోయింది కదా అనుకుని ఇంకా కిడ్ ఏరియాలోకి తీసుకొచ్చాం. ఇది మా ఏరియాలో పార్కు తీసుకెళ్ళినా బాగుండేది అని ఫీలింగ్ వచ్చింది. మేము ఉండే ఏరియా దగ్గర నుంచి మార్తలికి వచ్చేసి ఒక 30-40 minutes అట్లా టైం పడుతుంది అనమాట. సో సండే కదా అని చెప్పేసి మేమైతే వచ్చాము. మళ్ళీ ఎలాగో రాలేము, మన వర్క్ మనకు ఉంటుంది కాబట్టి దాంట్లో బిజీ అయిపోతూ ఉంటాం. ఇంకా
సో ఆడాడు చాలాసేపు ఆడుకున్నాడండి. ఫైనల్గా అక్కడ కనిపిస్తుంది బ్రౌన్ కలర్ ఒక హౌస్లా ఉంది కదా, దాంట్లోకి వెళ్దామని చెప్పేసి వెళ్ళాడు. పాపం ఒక 5 minutes అయిన తర్వాత అక్కడి నుంచి పక్కకు వచ్చి మళ్ళీ వద్దాం అనుకుని వాడికి కావాల్సిన టాయ్స్ అన్నీ ఒక చోట పెట్టుకున్నారు. వేరే ఒక పాప లోపలికి ఎంటర్ అయిందనమాట. నాకు అది కావాలి అని మళ్ళీ ఏడుపండి. దగ్గర ఒక 15 minutes వరకు ఏడుస్తూ ఉన్నాడు. వేరే వాళ్ళు ఆడుకున్నంతసేపు మనం వెయిట్ చేసిన తర్వాత వెళ్ళాలి కాబట్టి సరే ఓకేలే ఉందాము, ఏడ్చినా పట్టించుకోకుండా అట్లాగే ఉన్నాను. తర్వాత వాళ్ళు ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత జోహి వెళ్ళాడు. మొత్తానికైతే సండే ఇలా అయితే ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో ఇంకొంచెం ఫార్వర్డ్ అవుతుందండి, పుష్ చేస్తుందన్నమాట యూట్యూబ్ వచ్చేసి వీడియోని. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. కొత్త మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 1020 మెంబర్స్ వరకు నాకు సబ్స్క్రిప్షన్ వచ్చిందండి. చాలా థ్యాంక్స్ అండి. వాచింగ్ అవర్స్ కూడా 900 అట్లా ఉందన్నమాట. 3000 వాచింగ్ అవర్స్ ఫుల్ఫిల్ అయితే నాకు మానిటైజేషన్ అవుతుందన్నమాట. సో అందుకని మీకు వీడియో చూసే టైం లేదు అనుకుంటే జస్ట్ అట్లా వీడియోని ఆన్ చేసి వదిలేసినా సరే నాకు నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసినట్టుగా వాచ్ అవర్స్ యాడ్ అవుతుందన్నమాట. సో అట్లా చేసి ప్లీజ్ నాకు వాచింగ్ అవర్స్ని పెంచండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. చాలా వరకు కొన్ని వీడియోస్ వరకు పెట్టిన వెంటనే కూడా చక్కగా వాచింగ్ అవర్స్ అయితే నాకు వస్తున్నాయి. సో అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ జోహిని వాళ్ళ డాడీ కాసేపు బాల్స్ ఆడుతున్నాడు, ఎందుకంటే వాళ్ళ డాడీకి ఒక నిద్ర అయితే తీయడం అయిపోయింది. నిద్రపోయి ఇప్పుడు జోహిత్ ఆడటానికి అయితే వచ్చారనమాట. ఈ బాల్స్ లోపలికి పేరెంట్స్కి ఎంట్రీ అయితే లేదండి, కిడ్స్ వరకు మాత్రమే అనమాట. మనం బయట నుంచి అట్లా చూడాల్సిందే, లోపలికి ఎంటర్ అయితే అసలు ఊరుకోట్లా. ఇక్కడ చూసారా ఏడ్చేర్చి వచ్చాడనమాట ఈ హౌస్లోకి. ఇంకా ఫైనల్గా కుకింగ్ చేస్తున్నాడు, మావాడు యాక్టింగ్ కాలినట్టుగా చేస్తున్నాడు చూసారా. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.